శాంతి. మురళీ తారీఖు జూలై 25, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, బాగా చదువుకొని మీ అంతకు మీరే రాజ్య తిలకం దిద్దుకోవాలి. ఈ ఒకే చింతలో సదా ఉండాలి. చదువు ద్వారానే రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: పిల్లలు ఏ ఉత్సాహంలో ఉండాలి? ఎందుకు వ్యాకులపడరాదు? జవాబు: ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలనే ఉల్లాసం మీకు సదా ఉండాలి. దీని కొరకు పురుషార్థం చేయాలి. ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరాదు. ఎందుకంటే చదువు చాలా సహజమైనది. ఇంట్లో ఉంటూ కూడా చదవవచ్చు. దీనికి ఎలాంటి ఫీజు లేదు. కానీ ధైర్యం తప్పకుండా ఉండాలి. పాట: తుమ్హీ హో మాతా పిత, మీరే మాతా పితలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ కొరకు మీరే పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. చదువు ద్వారా స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. జ్ఞానం బాగా ధారణ చేసి సదా హర్షితంగా ఉండాలి. రెండో పాయింట్: జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును నింపాలి. స్మృతి ద్వారానే బంధనాలను తెంచాలి. ఎప్పుడు చెడు సినిమాలు చూసి మీ సంకల్పాలను అపవిత్రంగా చేసుకోరాదు. వరదానము: లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసి అన్ని బలహీనతల నుండి ముక్తంగా అయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ: ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులు, నాలెడ్జ్ఫుల్ ఆత్మలుగా ఉంటారో వారెప్పుడూ ఏ బలహీనత లేక సమస్యలకు వశీభూతులుగా అవ్వరు. ఎందుకంటే అమృత వేళ నుండి వారు ఏం చూస్తారో, ఏం వింటారో, ఆలోచిస్తారో లేక కర్మలు చేస్తారో వాటిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేసేస్తారు. ఏ లౌకిక వ్యవహారంనైనా నిమిత్తంగా చేస్తూ అలౌకిక కార్యం సదా స్మృతిలో ఉంటే ఏ విధమైన మాయావీ వికారాలకు వశీభూతమైన వ్యక్తి యొక్క సంపర్కంతో స్వయం వశీభూతం అవ్వరు. తమోగుణి వైబ్రేషన్లో కూడా సదా కమల పుష్ప సమానంగా ఉంటారు. లౌకిక బురదలో ఉంటూ కూడా దాని నుండి అతీతంగా ఉంటారు. స్లోగన్: అందరినీ సంతుష్టపరిస్తే పురుషార్థంలో హై జంప్ జరుగుతుంది. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కండి. సంకల్ప శక్తిని జమ చేసుకోవాలంటే ఏ విషయాన్ని చూసినా విన్నా సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేయాలి. ఒకవేళ సంకల్పాలలో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల క్యూను తయారు చేసి వ్యక్త రచనను రచిస్తే దానిని పాలన చేయాల్సి వస్తుంది. సంకల్పము, సమయము, శక్తి అందులో ఖర్చు అవుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చేయండి. అప్పుడు బేహద్ సేవకు నిమిత్తంగా అవ్వగలరు. అచ్చా. ఓం శాంతి.